హైందవ శంకారావం ఇంపాక్టు బాగానే పనిచేసినట్టుంది. హైందవ శంకారావం అన్నది భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఈ స్థాయిలో నిర్వహించడం. గతంలో అయోధ్య విముక్తి పోరాటాలు అట్లాంటి వాటిలో స్వయం సేవకుల సంఘ కార్యకర్తల విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త వీళ్ళు ఉన్నారు. అలా కాకుండా సాధారణ ప్రజలకి పిలుపునివ్వడం, దేవాలయాల విముక్తి అన్నటువంటి పిలుపు, ఆ పిలుపుకి పెద్ద ఎత్తున స్పందన రావటం, అనూహ్యంగా లక్షలాది మంది రావటం, బస్సులు రైళ్ళు ఏ వాహనాలు పెట్టినా అవి చాలకపోవటం, ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని చాలామంది అడగటం, ఇది చాలా పెద్ద సంచలనమైంది. అనూహ్యం అన్నమాట అది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకించి విశ్వ హిందూ పరిషత్ నాయకులతో సమావేశం కాడు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు దేశవ్యాప్తంగా ఈ చట్టం రావాలని కోరుకుంటున్నారు. ఈ చట్టానికి సంబంధించినటువంటి సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అంటే రేపు పొద్దున మరి గుళ్ళు ప్రభుత్వం నుంచి తీసేస్తే ఏమవుతుంది అంటే ఎలాగ జరుగుతుంది అనేది వాళ్ళు రాసి ఇచ్చారు. ఒక పక్కా ప్రణాళికతో ఇచ్చారు. దానికి ఒక ధర్మ ప్రచార పరిషత్తులు ఉండాలి ప్రతి ఊళ్ళల్లో, ప్రతి గుడికి. ఆ పరిషత్తుల్లో ఎవరెవరు ఉండాలి, అందులో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ, ఆ కమిటీ ద్వారా నిర్ణయాలు, ఇదంతా కూడా ఈ సిస్టమ్ని తాజాగా అమిత్ షాకి వాళ్ళు కలిసి, అమిత్ షా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు చెప్పిందంతా వినటం, దాన్ని హైందవ శంకరావానికి సంబంధించినటువంటి సక్సెస్ని అభినందించడం, ప్రజలు ఈ ఆలోచన దేశవ్యాప్తంగా ఉంటే మనం నిర్ణయం తీసుకోవచ్చు అనేటటువంటి చెప్పడం వాళ్ళకి కాస్త ఊరటనిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు ఈ హైందవ శంకరావాలు నిర్వహించడానికి ఊతమవుతోంది.